నార్త్ ఇండియన్స్ ఎక్కువగా గుట్కాలు తింటారు. అక్కడ చూసుకున్నట్లయితే ట్రైన్‌లు గావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు గావచ్చు, ప్రైవేటు ప్రాపర్టీ గావచ్చు, ఎక్కడ చూసినా ఆ దరిద్రమే. పోనీ గుట్కాలు తినేవాళ్ళు ఎక్కడ ఉయ్యాలో అక్కడ పోస్తారా? ఒక సింక్‌లో పోస్తారా? అలాగ లేదు. గోడల మీద, ట్రైన్‌ల మీద, ట్రైన్‌లకు ఉన్నటువంటి అద్దాల మీద, ఆ బాత్రూముల్లోన కంపు కంపు చేసేస్తారు. చెండాలం. ఈ సౌత్‌లో కూడా చాలా వరకు మనం చూస్తే ఆ కంపంతా వాళ్ళే వచ్చి ఈ చెండాలమంతా చేస్తారు. పోనీ సరే వాళ్ళంటే పక్కన పెట్టండి. నిన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోనే ఒక ఎమ్మెల్యే కార్పెట్ పైన గుట్కా ఊసేశాడు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటుంటుందా? అక్కడ సతీష్ మహానా అనే స్పీకర్ ఉన్నారు. ఆయనైతే మొత్తం వీడియోలో చూసి నేను పేరైతే ప్రస్తావించను. ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసు. మొత్తం వీడియో మొత్తం చూశాను. మర్యాదగా వచ్చి క్షమాపణలు అడిగితే ఓకే. లేదంటే పేరు పెట్టి పిలవాల్సి ఉంటుంది అంటూ ఆయనైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఇలా చేసిన వాళ్ళని మనందరం కూడా ఖండించాలి. పరిశుభ్రత మన మొదటి ప్రాధాన్యత కావాలి. సాక్షాత్తు ప్రజలకు సంబంధించినటువంటి అసెంబ్లీలోనే దేవాలయంగా భావించి ఇలాంటి అసెంబ్లీలోనే మనం ఉమ్ము వస్తే ఇంకా మనకంటే దౌర్భాగ్యులు, మనకంటే చండాలమైనటువంటి వారు ఇంకొకరు ఉండరేమో అంటూ స్పీకర్ అయితే కోపగించుకున్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో ఈ గుట్కాలు తినే దాని మీద అయితే నిషేధం విధించారు. అంటే అక్కడ గుట్కాలు తినడానికి ఆమోదం ఉందన్నమాట. ఇంకెంతకంటే చండాలం బహుశా మరొకటి ఉండదేమో. ఉత్తరప్రదేశ్ అనే కాదు, నార్త్ ఇండియన్స్ మొత్తం ఆ గుట్కాలు తింటారు. మళ్ళీ ప్రజాప్రతినిధులు 10 మందికి చెప్పాల్సినటువంటి ప్రజాప్రతినిధులే ఇలాంటివి చేస్తే ఇంకా ఇంకెవడికి చెప్తాడు? దీనిపైన ఇప్పుడు స్పీకర్ దీని గురించి సీరియస్ అవ్వడంతో పాటు క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి మొదటి తప్పుగా వదిలేస్తున్నాం, ఇంకెవరైనా చేస్తే మాత్రం జరిమానా విధిస్తామంటూ ఆయన అయితే హెచ్చరికలు జారీ చేశారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కార్పెట్ పైన ఉమ్ము వేసాడంటే మరి వాడికి ఏం విలువలు ఉన్నట్లు?